ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సామగ్రి తరలింపు శరవేగంగా జరుగుతోంది. బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్లన్నీ సిద్ధం చేశారు. ఖమ్మంలో ఎన్నికల సామగ్రి తరలింపు కేంద్రం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారాన్ని అందజేస్తారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. గత వారం 15 రోజులుగా ప్రచారంతో హోరెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సామాగ్రి తరలింపు ప్రక్రియ ఖమ్మం కేంద్రంగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 83,879 ఓటర్లకు 118 పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ విపి గౌతమ్ ఆర్ఓగా ఉన్నారు, ఐఆర్ఓగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌతమ్ గారు, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా సాగుతుంది సార్? సామాగ్రి తరలింపు అయితే వరకు వచ్చింది అంటే ఇప్పుడు ఈ ఎన్నికలకి మన జిల్లా తరపున మన మధుసూదన్ గారు ఏఆర్ఓగా ఉంటారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా. సో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మన జిల్లాలో అతి ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ 118 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా ఉన్నారు, 86,000 మంది. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు 118 పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన అందరి సిబ్బంది కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడనే వాళ్ళకి పోలింగ్ సామాగ్రి అన్నీ ఇచ్చి కూడా మనం పంపడం జరుగుతుంది. సో మధ్యాహ్నం దాకా వీళ్ళు బయలుదేరి ఈవినింగ్ వెళ్ళి పోలింగ్ స్టేషన్స్ చేరుకుంటారు. మళ్ళీ రేపు పోలింగ్ అయిపోయినాక రేపు సాయంత్రం 4 గంటలకు పోలింగ్ అయిపోతుంది. అయిపోయినాక బయలుదేరి మళ్ళీ ఇక్కడే వచ్చి ఇవన్నీ అప్పచెప్తారు. అప్పచెప్పినాక మనం మళ్ళీ పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీజీటీ వ్యాన్లో పెట్టేసి మనం నల్గొండకి కౌంటింగ్ కోసం పంపడం జరుగుతుంది. జనరల్గా గ్రాడ్యుయేట్ ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఓటింగ్ శాతం పెంచడానికి కావచ్చు, గ్రాడ్యుయేట్లు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయడానికి కావచ్చు, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా తెలివికల వాళ్ళకు ఇంకా ఎక్కువ ఎన్లైటన్మెంట్ ఉంటుంది. దానికోసమే వాళ్ళకి సెపరేట్గా ఒక కాన్స్టిట్యున్సీ క్రియేట్ చేసి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మీ ద్వారా నేను కోరేది ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఇంకా 10 మందిని ఎన్లైటన్ చేసే విధంగా, ఇంకా 10 మందికి మంచి చెడ్డ చెప్పే విధంగా ఉండాలి. సో మీరు అట్లాంటి ఒక స్టేటస్ ఉండాలంటే మీరందరూ వచ్చి ఓటేయాలి. డెఫినెట్గా మన ఖమ్మం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మీ ద్వారా వాళ్ళు కోరేది ఏంటంటే వచ్చి మీ ఓటు హక్కుని, విలువైన ఓటు హక్కుని వినియోగించుకోండి. దీంట్లో ఓటర్స్ కూడా తక్కువ మంది కాబట్టి ఈచ్ ఓటు కూడా ఎక్కువ వాల్యూ ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు అందరూ పెద్ద ఎత్తున వచ్చి రేపు 8 గంటల నుంచి 4 గంటల దాకా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీంట్లో ఉన్న బూత్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అనే ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్కి ఉన్న పోలింగ్ బూత్ వేరే, ఇది వేరే. సో అందుకే వీళ్ళకి సెపరేట్గా పోలింగ్ ఓటర్ స్లిప్లు కూడా మళ్ళీ ఈ 85,000 మంది అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మీకు 99% వచ్చి ఉంటుంది. దాంట్లో పోలింగ్ స్టేషన్ పేరు ఇవి అన్నీ ఉంటుంది. ఎవరన్నా రాని వాళ్ళు ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉన్నాము కానీ ఓటప్పుడు వస్తామంటే ఓటింగ్ స్లిప్ లేకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. మీరు ఓటర్ కార్డు ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని మీ పేరు మాత్రం ఓటర్ లిస్ట్లో ఉన్న విధంగా చూసుకోవాలి. అది మీరు సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో వెళ్తే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీ పేరు, తండ్రి పేరు కొడితే వచ్చేస్తుంది. పోయినసారి అత్యధికంగా 30,000 ఓట్లకు పైగా మురిగిపోయినటువంటి పరిస్థితి, అంటే ఎట్లా ఓటు వేయాలో తెలియనటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది సార్. ఈసారి ఎట్లా అంటే ఓటు వేయడానికి మీరు ప్రధానంగా ఎలాంటి నిబంధన ఉంది సార్? ఆ ఫ్లెక్సీ ఒకసారి తీయండి. ఇప్పుడు మనకు బ్యాలెట్ పేపర్స్ ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో క్యాండిడేట్ సీరియల్ నెంబరు, క్యాండిడేట్ పేరు, ఫోటో ఇట్లా ఉంటుంది. సో ఈ బ్యాలెట్ పేపర్ పెద్ద బ్యాలెట్ పేపర్, 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి నోటా అనేది ఉండదు ఇందులో. సో ఇది ఇస్తారు మీకు పోలింగ్ బూత్కి వెళ్ళినాక. దీంట్లో ఈ మార్క్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంది. దీంట్లో వాళ్ళు నంబర్ ఏదో ఒక నంబర్ రాయాలి. 1 నుంచి 1 మాత్రం రాసినా కూడా సరిపోతుంది. లేకపోతే నేను 4-5 ఆప్షన్ ఇస్తానన్నా ఇవ్వచ్చు, 52 ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఆప్షన్స్ అనేది మీరు నంబర్లో ఇవ్వాలి, న్యూమరిక్లో ఇవ్వాలి. ONE1 TW ఆ ఫ్లెక్సీ ఇవ్వబాం. సో ఇట్లా ఉన్నది. సో దీంట్లో ఈ వైలెట్ కలర్ స్కెచ్ అనేది మనకు పోలింగ్ బూత్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మాత్రమే వాడాలి. మీరేమి పెన్ తీసుకురావద్దు, మీకు అలౌడ్ కూడా లేదు. ఎవరు మొబైల్ ఫోన్సో ఇంక్ పెన్నో ఏం తీసుకురావద్దు. ఈ పెన్ ఇస్తారు. దీంట్లో క్యాండిడేట్ పేరుకి అగెన్స్ట్గా ఇట్లా 1 అని రాయొచ్చు. లేకపోతే నేను 4, 1, 2, 3, 4 ఇవ్వచ్చు, 52 దాకా ఇవ్వచ్చు. ఈ రోమన్ న్యూమరల్స్లో కూడా ఇవ్వచ్చు. సో ఇవి అన్నీ కరెక్ట్ పద్ధతి. అంటే లాస్ట్ టైం మీరు చెప్పినట్టు 25 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. డెస్పైట్ దీస్ ఓటర్స్ బీయింగ్ గ్రాడ్యుయేట్, వాళ్ళు లిటరేటివ్ గ్రాడ్యుయేట్ మంచిగా చదువుకున్న వాళ్ళు. అంటే ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ సిస్టమ్, ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ అనేది. ఇట్లా 2 క్యాండిడేట్స్కి ఒకటే ప్రిఫరెన్స్ ఇస్తే ఇన్వాలిడ్ అయిపోతుంది. అట్లానే సంతకము లేకపోతే వేలు ముద్ర పెడితే ఎవరు ఓటర్ని తెలిసిపోతుంది కాబట్టి అది కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. ONE1 TW2 ఇట్లా లెటర్స్లో రాస్తే కూడా ఇన్వాలిడ్ అవుతుంది.
ఇద్దరు క్యాండిడేట్స్కి ఎవరికి వేశారని తెలియకుండా ఇట్లా మధ్యలో వేస్తే ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. నాకు ఒకటే క్యాండిడేట్ బాగా నచ్చారు కాబట్టి ఆయనకే 4-5 ప్రిఫరెన్స్ ఇచ్చుకొని పోతాను 1, 2, అట్లా రాసినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. టిక్కు క్రాస్ అట్లాంటిది పెట్టినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది. మీరు ఒకరికే పెడతారన్నా కూడా 1 అని పెట్టాలి. టిక్ చేయడానికి క్రాస్ చేస్తే అది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఈ పోస్టర్స్ ఫ్లెక్సీస్ కూడా మనం పోలింగ్ బూత్స్లో పెడుతున్నాము. మీరు కూడా కొంచెం పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించాలని కోరుతున్నాం. సార్ పోలింగ్ సిబ్బంది ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సార్? కామన్ ఎలక్షన్ లాగే ఉంటుందా, దీనికి స్పెషల్గా ఉంటుందా సార్? అంటే పోలింగ్ పిఏఓస్ ఏపీఓస్ అంటే దీంట్లో సేమ్ 4 persons 1 PO ఏపీఓ 2 OPOసే, కానీ దీంట్లో కొంచెం ఎక్కువ క్యాడర్ వాళ్ళని మనం పెడతాం. అంటే PO అనేవారు గెజెట్ ఆఫీసర్స్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ ఈక్వలెంట్ ఆఫీసర్ని పెడుతున్నాం. సో గెజెట్ ఆఫీసర్సే POగా ఉంటారు. మనకు జనరల్ ఎలక్షన్స్లో అట్లా కాదు, దీంట్లో గెజెట్ ఆఫీసరే PO ఉంటారు. బట్ మిగతా సిబ్బంది అంతే సేమ్ 4. అట్లానే పోలీస్ సిబ్బంది కూడా 2 ఉంటారు. ఫ్రిస్కింగ్ కూడా మొబైల్ ఫోన్స్, ఏమైనా లిక్విడ్ ఐటమ్స్, ఏమైనా ఇన్ఫ్లేమబుల్ ఐటమ్స్ అలాంటివి తీసుకుపోకుండా బాగా ఫ్రిస్కింగ్ కూడా చేస్తారు. సో మీ అందరికి కూడా మనవి ఏంటంటే మీరు ఇలాంటివి తీసుకురావద్దు. అట్లానే కొంతమంది ఓటు వేసేటప్పుడు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఓటు రాసేటప్పుడే మొబైల్ పెట్టి ఫోటో తీసి దాన్ని షేర్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు కూడా FIRs కూడా అయినాయి. సో అలాంటి ఏమి మీరు జస్ట్ ఎగ్జైట్మెంట్లో ఏదో ఒకటి చేద్దామని చేసి మీ ఫ్యూచర్ని పాడు చేస్తారు. చాలా డీటెయిల్గా చెప్పారు కలెక్టర్ VP గౌతమ్. మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున అంటే 52 మంది ఉన్నటువంటి ఇది ఒక బ్యాలెట్ పేపర్. దీన్ని ఉపయోగించడం కోసం జంబో బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసి పెట్టారు. దాంతోపాటు అడిషనల్ ఒక బ్యాలెట్ బాక్స్ కూడా ఇచ్చారు. ఇది నిండిపోయినటువంటి పక్షంలో ఈ అడిషనల్ బ్యాలెట్ బాక్స్లో కూడా వీటిని నింపుకునే విధంగా ప్రయత్నం చేశారు. అట్లా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 83,879 మంది ఓటర్లను వారి కోసము దాదాపు 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 43,106 మంది ఓటర్ల కోసము 55 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇక పోలింగ్ సమయం కూడా చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు గమనించాల్సిన అంశం ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. 4 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వారు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో లాగా 5 గంటల వరకు చేరుకుంటే సరిపోతుంది అనేటువంటి అవకాశం లేదు. అట్లాగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 118 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్స్తో పాటు అన్ని రకాల పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసి పంపుతున్నారు. గతంలో ఉన్నటువంటి పోలింగ్ ప్యాటర్న్ విధానాన్ని అనుసరించేస్తామని చెప్తున్నారు. తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలించి అక్కడ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నాగరాజుతో సాంబశివరావు టీవీ న్యూస్ ఖమ్మం నుంచి.